హాయ్ ఫ్రెండ్స్. చాలామంది భారతీయులు ఎస్పెషలీ అమ్మాయిలు ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్ మనపై అటాక్ చేయడానికి ఫండింగ్ చేస్తున్నారంటే నమ్ముతారా? కానీ అలా జరుగుతోంది. భారతీయులు చాలామంది పాకిస్తానీ సీరియల్స్ చూస్తున్నారు. యూట్యూబ్ అండ్ త్రూ అదర్ మీడియా. సో, అలా పాకిస్తాన్‌కి ఇండైరెక్ట్‌గా ట్యాక్స్ కడుతున్నారన్నమాట. ఆ ట్యాక్స్ పాక్‌ని ఉద్ధరించడానికి ఉపయోగిస్తున్నారా? లేదా టెర్రరిస్ట్‌లని పోషించడానికి ఉపయోగిస్తున్నారా? వేరేగా చెప్పక్కర్లేదు. పెహల్గామ్ అటాక్ తర్వాత మనం వాళ్ళనెందుకు ఫాలో అవ్వాలని గవర్నమెంట్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్‌ని బ్యాన్ చేస్తే సిగ్గు లేకుండా వీపీఎన్‌ని కొనుక్కొని మరీ వాళ్ళని ఫాలో అవుతున్నారు. కానీ పాకిస్తానీ సెలబ్రిటీస్ వాళ్ళ దేశం ఎలాంటిదైనా సపోర్ట్ చేయడం మాత్రం ఆపలేదు. వాళ్ళ పోస్ట్‌లు భారత్‌ని అవమానించేలా దారుణంగా ఉంటాయి. కానీ మన సెలబ్రిటీస్ మాత్రం ఎన్ని అటాక్స్ తర్వాతైనా సరే వాళ్ళని పొగడడం మాత్రం ఆపలేదు. ఎక్కడ వాళ్ళ దేశంలో థియేటర్స్ దొరకవోనని. మనమేమో వాళ్ళు హీరోలని వాళ్ళ సినిమాలు చూస్తుంటే వాళ్ళు చేసే పనులివి. ఫవాద్ ఖాన్‌కి ఇండియాలో పెద్ద పెద్ద యాక్టర్స్‌తో యాక్ట్ చేయడానికి ఛాన్స్‌లు ఇచ్చారు. కానీ వాళ్ళు పాకిస్తాన్‌లో చేసిన సినిమాలో ఇండియన్స్ అండ్ హిందూస్ వాళ్ళ ఎనిమీస్ అని, ఇండియన్స్ రేప్ చేస్తుంటే వాళ్ళు కాపాడేశారని చూపించారు. బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు ఎంతమంది ఆడవాళ్ళని మన ఆర్మీ కాపాడిందో ప్రపంచం మొత్తం తెలుసు. हुनर और क्रिएटिविटी में कोई बाउंड्रीज नहीं होती, होनी भी नहीं चाहिए। ఆర్టిస్టులకి బౌండరీలో ఉండకూడదంటున్నారు నిజమే. కానీ దేశం మీదకి వచ్చినప్పుడు వాళ్ళని లోపలికి రానివ్వకుండా అన్ని బౌండరీలు గీయాలి. ఇక్కడ పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్లు తీసుకెళ్లి అక్కడేగా ట్యాక్స్ కడుతున్నారు. అంతేకాక మన దేశం గురించి ఇష్టం వచ్చినట్టు కమెంట్లు పెడుతున్నారు. మనం మాత్రం ఇండియా పాకిస్తాన్ ఒకటే, మనమంతా ఒకటే అన్న భ్రమలో బతుకుతున్నాం. మోదీ ఏమో వసుదేవ కుటుంబకం అంటే, వాళ్ళేమో లేదు వీఆర్ టూ నేషన్స్ ఫర్ ఎ రీజన్ అంటారు. కానీ అందరూ భూమి మీదే బతుకుతున్నారని మర్చిపోతున్నారు. వీళ్ళ నరనరాల్లోనూ చిన్నప్పటి నుంచే మనపై ద్వేషం నింపేస్తే మనం ఎంత తాపత్రయపడ్డా ఉపయోగముండదు. ఇలా స్వతంత్రం వచ్చిందో లేదో అలా భారత్‌పై వార్ చేసి పీఓకే దొబ్బేశారు. అప్పుడు కూడా పీస్ అని 75 కోట్లు ఇచ్చింది మన గవర్నమెంట్. మళ్ళీ 1965లో వార్. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1999లో మళ్ళీ ఫ్రెండ్‌షిప్ అన్నారు. వాళ్ళేమో కార్గిల్ వార్ అన్నారు. పర్వేజ్ ముషర్రఫ్‌ని 2001లో ఆగ్రా పిలిచి మళ్ళీ పీస్ అంటే ఈసారి పార్లమెంట్ అటాక్ చేశారు. 2008లోనూ అదే రిపీట్ అయింది. పీస్ టాక్స్ తర్వాత ముంబై అటాక్. 2016లో మోదీ లాహోర్‌కి వెళ్లారు. ఇక చాలు ఫ్రెండ్స్‌గా ఉందామని. వాళ్ళేం చేశారు? పఠాన్‌కోట్ అటాక్ చేశారు. సో, వాళ్ళన్నా అటాక్స్ చేయడం ఆపాలి. మనమన్నా వాళ్ళని నమ్మటం ఆపాలి. వాళ్ళెలాగూ ఆపరు కాబట్టి మనమే నమ్మటం ఆపాలి. సో, మనమందరూ ఒకటే. భారత్ పాకిస్తాన్ బాయ్ బాయ్ అని వాళ్ళని సపోర్ట్ చేయడం ఆపాలి. అందుకని వాళ్ళనేదో తిట్టేసి సోషల్ మీడియాలో హేట్ కమెంట్స్ పెట్టక్కర్లేదు. జస్ట్ ఏం చేయకుండా ఉన్నా చాలు. లెట్స్ సపోర్ట్ అవర్ నేషన్ అండ్ ఆర్మీ బై డూయింగ్ నథింగ్ గైస్. ఇకనైనా వీపీఎన్‌లు కొనడం ఆపండి. జై భారత్.